ఏపీలో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులను కూటమి సర్కార్ వినియోగంలోకి తేవాలన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఇసుక, గ్రావెల్, అక్రమ మైనింగ్, అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ ని నిల్వ ఉంచడం వంటివి చేస్తున్నారని కూటమి సర్కార్ పై ఫైర్ అయ్యారు. కాంప్లెక్స్ మనం చూస్తాం. పులివెందుల్లో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకురాలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వము, కూటమి ప్రభుత్వము ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారు. మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకుని రండి, వాటిని మెయింటైన్ చేయండి చాలు. అది చేయకుండా ఎంతసేపు ఉన్నా ఇసుక ఎత్తడము, గ్రావెల్ ఎత్తడము, అక్రమ మైనింగ్ చేయడము, అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేసుకోవడము, జూదం ఆడడము, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతూ ఉన్నా కూడా నిద్రపోవడము, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము, ఇటువంటివి మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకత్వం, పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా, ఈ అక్రమ మైనింగ్ ఆగాల. పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో, పులివెందుల్లో యథేచ్ఛగా ఏదైతే జూదం జరుగుతూ ఉందో వాటిని కూకుటి వేలతో పగిలించి మరి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. పులివెందులకు మెడికల్ కాలేజ్ రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. రాష్ట్రానికి 5 మెడికల్ కాలేజీలు ఇస్తే అవి అవసరం లేదని వెనక్కి పంపిన ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. రాష్ట్ర విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికే కూటమి సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు. టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. మీరు గొప్ప పనులు ఏమీ చేయనక్కర్లే, ఆయన చేసినవి వినియోగంలోకి తీసుకోవడానికి చాలు. ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసినాడు. ఈ సంవత్సరం 50 సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC ఒక 50 సీట్లు మంజూరు చేసింది. మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. మంజూరైన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి, దీని వెనకలో ఉన్న మతలబ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలను ప్రైవేట్ మోడ్లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన 50 సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది.